గత సర్కార్ గోదాములు కట్టకుండా రైస్ మిల్లర్లపై ఆధారపడింది. రైతుల దగ్గర ప్రతి గింజ ఎంఎస్పీకి కొంటామన్న ఉత్తమ్. యాసంగి మక్క కొనుగోలుకు సర్కార్ నిర్ణయం, కష్టాలు తొలగుతాయని రైతుల్లో ఆనందం. స్టార్ క్యాంపెయినర్ను ప్రచారం చేయాలి, మధ్యంతర బెయిల్ ఇవ్వాలని సుప్రీంలో కవిత పిటిషన్. ఫ్లోరైడ్ సమస్యతో ఆదిలాబాద్ ఏజెన్సీ జనం సతమతం, ప్రభుత్వం ఆదుకోవాలంటూ వేడుకోలు. కోట్లు దండుకొని క్లోజ్ చేసిన వేక్ యాప్, లబోదిబోమంటున్న మోసం గ్రహించిన బాధితులు. భద్రాద్రి రాములూరి కళ్యాణానికి భారీగా ఏర్పాట్లు, గోదావరిపై అందుబాటులోకి వచ్చిన రెండో బ్రిడ్జి. సిబిఐ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలంటూ ఉదయం వేసిన పిటిషన్లో కవిత కొత్త కారణం బయటకొచ్చింది. తాను బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్నని, పార్టీ తరపున ఎన్నికల ప్రచారం చేయడానికి మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ రిక్వెస్ట్ చేశారు. ఏప్రిల్ 20 నుంచి మే 11వ తేదీ వరకు మినహాయింపు ఇవ్వాలని కోరారు కవిత. సిబిఐ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలంటూ ఉదయం వేసిన పిటిషన్లో కవిత కొత్త కారణం బయటకొచ్చింది. తాను బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్నని, పార్టీ తరపున ఎన్నికల ప్రచారం చేయడానికి మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ రిక్వెస్ట్ చేశారు. ఏప్రిల్ 20 నుంచి మే 11వ తేదీ వరకు మినహాయింపు ఇవ్వాలని కోరారు కవిత. సిబిఐ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలంటూ ఉదయం వేసిన పిటిషన్లో కవిత కొత్త కారణం బయటకొచ్చింది. తాను బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్నని, పార్టీ తరపున ఎన్నికల ప్రచారం చేయడానికి మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ రిక్వెస్ట్ చేశారు. ఏప్రిల్ 20 నుంచి మే 11వ తేదీ వరకు మినహాయింపు ఇవ్వాలని కోరారు కవిత. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనేది అందరికీ తెలిసిందే. ఇదే సామెత స్ఫూర్తిని తలపించేలా ఓరుగల్లు రాజకీయాలు మారాయి. ఆ ముగ్గురు నేతలు నిన్న మొన్నటి వరకు ఒకే పార్టీలో కలిసిమెలిసున్నారు. ఎన్నికల సమయంలో పార్టీలు మారి ప్రత్యర్థుల్లా కత్తులు దూసుకుంటున్నారు. తొలిసారి వరంగల్ లోక్సభ ఎన్నికల్లో 3 ప్రధాన పార్టీల నుంచి బరిలో దిగి సై అంటే సై అంటున్న ఆ నేతలెవరో ఇప్పుడు చూద్దాం. వరంగల్ ఎస్సీ రిజర్వ్డ్ పార్లమెంట్ స్థానం. ఇక్కడి నుంచి 3 ప్రధాన పార్టీల మధ్య పోటీ నెలకొంది. కాంగ్రెస్ నుంచి డాక్టర్ కడియం కావ్య, బీజేపీ నుంచి ఆరూరి రమేష్, బీఆర్ఎస్ నుంచి డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ బరిలో నిలిచారు.
వరంగల్ నుంచి పోటీ చేసేందుకు అన్ని పార్టీల కన్నా ముందు బీఆర్ఎస్ అభ్యర్థిగా కడియం శ్రీహరి కుమార్తె కావ్యను ప్రకటించింది. తర్వాత ఆమె హస్తం గూటికి చేరడంతో గులాబీ పార్టీకి అభ్యర్థి ఎంపిక కత్తి మీద సాములా మారింది. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తొలుత బీఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపారు. పార్టీ అధిష్టానం నుంచి టికెట్ ఇచ్చే అవకాశం లేదనే సంకేతాలు రావడంతో అనూహ్యంగా బీజేపీలోకి వెళ్లి బరిలో నిలిచారు. కాంగ్రెస్ లో చేరిన కావ్యకు పోటీ చేసే అవకాశం దక్కడంతో ఇక బీఆర్ఎస్ నుంచి ఎవరిని పోటీలో నిలుపుతారనేది చర్చనీయాంశంగా మారింది. ఆచితూచి అన్ని కోణాల్లో ఆలోచించిన గులాబీ అధినేత కేసీఆర్ చివరకు హనుమకొండ జెడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్ ను పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో వరంగల్ స్థానం నుంచి 3 ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారైనట్లయింది. వరంగల్ నుంచి 3 ప్రధాన పార్టీల నుంచి పోటీ చేస్తున్న కడియం కావ్య, ఆరూరి రమేష్, సుధీర్ కుమార్ లోక్సభ బరిలో దిగడం ఇదే మొదటిసారి. మరో ఆసక్తికరమైన అంశం, వీరంతా నిన్న మొన్నటి వరకు ఒకే పార్టీలో చట్టాపట్టాలు వేసుకొని తిరిగిన వాళ్లే. లోక్సభ ఎన్నికలతో వేరువేరు రాజకీయ పార్టీల ప్రత్యర్థులుగా మారి నువ్వా నేనా అన్నట్లుగా పోటీకి సై అంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్యకు గతంలో ఎలాంటి రాజకీయ అనుభవం లేదు. శాసనసభ ఎన్నికల్లో తండ్రి శ్రీహరికి మద్దతుగా నిలిచి ప్రచారం చేస్తూ ఆయన్ని గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు. ఇక బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది ఇప్పుడు లోక్సభకు పోటీ చేసేందుకు కాషాయం పార్టీ నుంచి అవకాశం దక్కించుకున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్ కుమార్ ఎంపీగా పోటీ చేయడం ఇదే ప్రథమం. కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడైన రాజ్యసభ మాజీ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావుకు అనుచరుడిగా ఉన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పలు నిరసన కార్యక్రమాలు చేపట్టి కేసులు పాలయ్యారు. ఇక కడియం కావ్య, సుధీర్ బాబు ఇద్దరూ డాక్టర్లే కావడం మరో విశేషం. వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ ఆయుర్వేద వైద్యుడు. కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన డాక్టర్ కడియం కావ్య సైతం వైద్యురాలే. ఎంబీబీఎస్, ఎండీ పెథాలజీ పూర్తి చేసి కొన్నాళ్లు వర్ధన్నపేటలో, అనంతరం ఓ ప్రైవేట్ మెడికల్ కళాశాలలో వైద్యురాలిగా పనిచేసి రాజకీయాల్లోకి ప్రవేశించారు. మరోవైపు కావ్య తండ్రి కడియం శ్రీహరి, ఆరూరి రమేష్ ను గురు శిష్యులుగా వరంగల్ రాజకీయాల్లో గుర్తింపు ఉంది. అలాగే బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సుధీర్ కుమార్, బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ ఒకప్పుడు మిత్రులుగా ఉన్నారు. ఇప్పుడు వీరిద్దరూ లోక్సభ ఎన్నికల్లో ప్రత్యర్థులుగా మారారు. 3 ప్రధాన పార్టీల అభ్యర్థులు మొన్నటి వరకు ఒకే పార్టీలో కొనసాగి ఇప్పుడు ప్రత్యర్థులుగా మారారు. వీరి మధ్య పోరు ఆసక్తికరంగా మారింది. వీరిలో ప్రజలు ఎవరిని ఆశీర్వదించి పార్లమెంటుకు పంపిస్తారో అనే చర్చ జరుగుతోంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ బీజేపీ పాలనలో రాష్ట్రానికి, దేశానికి ఒరిగిందేమీ లేదన్నారు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల జెడ్పీటీసీ గట్ల మీనయ్య, ఇతర పార్టీల నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాలన్నా, బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలన్నా కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేస్తామన్నారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. మండల జిల్లా పరిషత్ సభ్యుడు మీనయ్య గారు, మాజీ సర్పంచ్ నారాయణ గారు, అదేవిధంగా ఇతర ముఖ్య నాయకులు పాల నరసయ్య గారు, అచ్యుత్ గారు, ప్రశాంత్ గారు, నారాయణ గారు, అదేవిధంగా కుమార్ గారు, రవి గారు, రాజేష్ గారు, నవీన్ గారు, శ్రీకాంత్ గారు, హరికృష్ణ, అచ్యుత్, ఇంకా చాలా మంది మిత్ర బృందం ఈరోజు రుద్రంగి మండల జిల్లా పరిషత్ సభ్యుడు గట్ల మీనయ్యతో పాటు మాజీ సర్పంచ్ శ్రావణపల్లి నారాయణతో పాటు ఇప్పుడు చదివిన వాళ్ళందరూ ముఖ్యులు ఇప్పటి వరకు ఇతర పార్టీలో ఉండి ఈ ప్రాంతంలో ప్రజాసేవలో ముందున్న వాళ్ళు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సరైన వేదికని, కాంగ్రెస్ పార్టీ ద్వారానే రాబో రోజుల్లో మేము మరింత ప్రజాసేవ చేయడానికి అవకాశం ఉంటుందని భావించి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు ఆకర్షితులై, పలు సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ప్రధానంగా 200 యూనిట్లకే 200 యూనిట్లు కరెంట్ ఉచితం, 500 రూపాయలకే.
రాష్ట్ర సర్కారే మక్కలు కొనేందుకు సిద్ధమైంది. కొనుగోలు బాధ్యతలను మార్క్ఫెడ్కు అప్పగించింది. మార్క్ఫెడ్ ఆధ్వర్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మక్కల కొనుగోలు చేపట్టేందుకు సన్నద్ధమవుతోంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో నీటి వసతి ఎక్కువగా లేని ప్రాంతాల్లో రైతులు యాసంగిలో మక్క ఎక్కువగా సాగు చేశారు. సాధారణ సాగు 5.11 లక్షల ఎకరాలైతే ఈ ఏడు యాసంగిలో 6,66,772 ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశారు. విస్తీర్ణం ప్రకారం 17,84,000 టన్నుల దిగుబడి వస్తుందని అంచనాలు ఉన్నాయి. మొదట్లో పంట ఏపుగా పెరిగినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో నీటి సమస్య, ఇటీవల కురిసిన అకాల వర్షాలతో కొంతమేర నష్టం జరిగింది. అయినప్పటికీ పంట దిగుబడి మెరుగ్గానే ఉంది. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో మక్కలు కొంటే నష్టం వస్తుందని, మక్క పంట సాగు చేయొద్దని ప్రకటనలు విడుదల చేశారు. మక్కలు వేస్తే కొనేది లేదని తెగేసి చెప్పడంతో అప్పట్లో రైతులు నష్టపోవాల్సి వచ్చింది. మొక్కజొన్న రైతుల కష్టం దళారుల పాలైంది. గత సర్కార్ మక్కలు కొనకపోవడంతో ఇదే అదునుగా వ్యాపారులు కుమ్మక్కై ధరను తగ్గించారు. దీంతో మార్కెట్ యార్డుల్లో మక్కలు కుప్పలు పోసి తక్కువ ధరకు అమ్ముకోలేక ఎక్కువ ధర రాక రైతులు అరిగోసపడ్డారు. మద్దతు ధర కంటే 300-400 తగ్గించి కొనటంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ ఏడు మద్దతు ధర 2,090తో మక్కల కొనుగోళ్లకు సర్కారు సిద్ధమవడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఈ ఏడు కొత్త సర్కారు మక్క కొనుగోళ్లు చేపడితే మార్కెట్లో మద్దతు ధర పలుకుతుంది. బయట మార్కెట్లో అగ్గువకు అమ్ముకునే పరిస్థితి ఉండదు. ఇప్పుడు ధర మంచిగానే ఉందంటున్నారు మక్క రైతులు. భద్రాద్రిలో శ్రీరామనవమికి అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేకంగా నవమి నాడు గోదావరిపై నిర్మాణం చేపట్టిన రెండో బ్రిడ్జి ప్రారంభం కానుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత తుమ్మల నాగేశ్వరరావు మంత్రి అయ్యాక మధ్యలో ఆగిన బ్రిడ్జి పనులను స్పీడప్ చేశారు. నవమి రోజు బ్రిడ్జిని ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఇక మొత్తానికి 10 సంవత్సరాల క్రితం ప్రారంభమైన రెండో బ్రిడ్జి ఈ శ్రీరామనవమికి అందుబాటులోకి రావడంతో స్థానికులు, భద్రాద్రి భక్తుల్లో హర్షం వ్యక్తమవుతోంది. భద్రాద్రి ఏర్పాట్లు, బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఖదీర్ లైవ్ ద్వారా అందిస్తారు. ఖదీర్, భద్రాద్రి అప్డేట్స్ ఏంటి? స్థానికంగా ఉన్న భద్రాచలం వాసులందరూ కూడా ఎప్పుడెప్పుడు అని చెప్పేసి గత 10 ఏళ్ల నుంచి నిరీక్షిస్తున్న రెండో వంతెన పనులు ఈరోజు పూర్తి కావడం జరిగింది. దాంతో ఈరోజు ట్రయల్ రన్ అనేది ప్రారంభించడం జరిగింది. ట్రయల్ రన్ ప్రారంభం కోసం జిల్లా కలెక్టర్ ప్రియాంకాల, అదేవిధంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ తదితర అధికారులందరూ కూడా వచ్చి ట్రయల్ రన్ను ప్రారంభించడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే భద్రాచలానికి సంబంధించిన రెండో వంతెన కోసం అనేక సంవత్సరాల నుంచి నిరీక్షణ కొనసాగుతూ ఉంది. ఖచ్చితంగా రెండో బ్రిడ్జ్ కావాలని చెప్పేసి ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజానికం డిమాండ్ చేస్తూ ఉంది. భద్రాచలంలో చూసుకున్నట్లయితే అనేక సందర్భాల్లో ట్రాఫిక్ జామ్ అవుతూ వస్తుంది. ట్రాఫిక్ జామ్ అవడంతో పాటుగా నవమి, అదేవిధంగా ప్రత్యేక ఘట్టాల సమయంలో ఒకటే బ్రిడ్జ్ కావడంతో కనీసం ఈ బ్రిడ్జ్ పైన రాకపోకలు సాగించాలంటే దాదాపుగా 1 నుంచి 2 గంటల వ్యవధి పడుతున్న సమయం ఉంటుంది. కాబట్టి ప్రతి సందర్భంలో కూడా ఇప్పుడు ట్రాఫిక్ జామ్ కాకుండా ఇప్పుడు ఈరోజు చూడొచ్చు కొత్త బ్రిడ్జిని ఓపెన్ చేయడంతో స్థానికంగా ఉన్న ప్రజానికం హర్షం వ్యక్తం చేస్తుంది. అయితే ప్రస్తుతం మనం కొత్త బ్రిడ్జి పైన ఉన్నాం. కొత్త బ్రిడ్జి పైన రాకపోకలు సాగిస్తూ ప్రజలందరూ కూడా హర్షం, అదేవిధంగా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం పుణ్యక్షేత్రంలో గోదావరి నదిపై రెండో వంతెన నిర్మాణ పనులు ప్రారంభించి దాదాపుగా 10 ఏళ్ల పాటు ఈ నత్తనడకన సాగాయి. అయితే భద్రాచలం వద్ద గోదావరిపై రెండో వారధి నిర్మాణంలో ఎడతెగని జాప్యం జరిగింది. 2016లో పూర్తి కావాల్సిన వారధి పనులు 2024 నాటికి పూర్తవడం జరిగింది. అయితే నిర్మాణ పనుల్లో జాప్యం చోటు చేసుకున్న భద్రాచలం బ్రిడ్జిపై పనులు పూర్తి కాకుండా ఈరోజు మొత్తంగా పూర్తయ్యాయి. అయితే అనేక అనుమానాలు, అసలు ఇది బ్రిడ్జి పూర్తవుతుందా లేదా అని చెప్పేసి అనుమానాలు ఉండేవి, కానీ ఈరోజు అవి తేటతెల్లం అవడం జరిగింది. అయితే ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే భద్రాచలానికి రవాణా సౌకర్యాలు మరింతగా పెరుగుతాయని చెప్పేసి భావిస్తున్నారు. అదేవిధంగా దాంతోపాటుగా దేశం నలుమూలల నుంచి భద్రాద్రి సీతారామయ్యను దర్శించుకునేందుకు నిత్యం ఎంతోమంది భక్తులు వస్తుంటారు. అయితే వారికి ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అయితే గోదావరి నదిపై
ప్రస్తుతం ఉన్న పాత బ్రిడ్జిని ఆనుకొని కొత్త వంతెన నిర్మాణానికి పునాది పడిందని చెప్పాలి. అయితే పనుల్లో తీవ్ర జాప్యం జరగడంతో 10 ఏళ్ల పాటు నిర్మాణం పూర్తి కాలేదు. అయితే ప్రధానంగా చూస్తే 1964లో గోదావరిపై మొదట వారధి నిర్మించారు. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ల రాష్ట్రాల నుంచి రాకపోకలు భద్రాచలంలో కీలకంగా మారింది. అయితే దీంతో వాహనాల రద్దీ కూడా పెరుగుతున్న దృష్ట్యా రెండో వంతెన నిర్మించాలని చెప్పేసి ప్రభుత్వం యోచించింది. అయితే బ్రిడ్జి నిర్మాణ పనులకు 2015 ఏప్రిల్ 1వ తేదీన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, అప్పటి రాష్ట్ర రోడ్ల భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి శంకుస్థాపన చేశారు. మొత్తంగా 90 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు తయారు చేశారు. అయితే 65 కోట్లకు ఒక కాంట్రాక్టర్ పనులు దక్కించుకున్నారు. అయితే ప్రస్తుతం గోదావరి వంతెనకు సమానంగా దాని పక్కనే 36 పిల్లర్లతో పనులు చేపట్టడం జరిగింది. భద్రాచలం వద్ద గోదావరి నదిపై రెండో వారధి నిర్మాణం ఈరోజు పూర్తయింది. 2 ఏళ్లలో పూర్తి చేయాల్సిన నిర్మాణం 10 ఏళ్ల తర్వాత పూర్తయింది. దాదాపుగా ఇది 2 ఏళ్ళు మాత్రమే సమయం పడుతుంది అని చెప్పేసి నాటి ప్రభుత్వం ఒక హామీ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ బ్రిడ్జి నిర్మాణం ఆది నుంచే అనేక రకాల సమస్యలతో ఆలస్యం అవుతూ వచ్చింది. ప్రధానంగా ఇక్కడ సిబ్బంది సమస్య, వరదలు, సాంకేతిక లోపాలతో పాటు పలు పిల్లర్లు కూల్చి మళ్లీ నిర్మించడంతో సకాలంలో పనులు పూర్తి చేయలేకపోయారు. అయితే పనుల జాప్యంపై ప్రజాప్రతినిధులు, అదేవిధంగా భద్రాద్రి వాసులు తీవ్ర విమర్శలు కూడా చేయడం జరిగింది. అయితే నిర్మాణ సంస్థ ఏమాత్రం కూడా పనుల్లో వేగం పెంచకపోవడంపై స్థానికంగా ఉన్న ప్రజానికం ఆగ్రహం వ్యక్తం చేసింది. బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసేందుకు ముంబైకి చెందిన రాజ్దీప్ సంస్థ 3 సార్లు జాతీయ రహదారుల శాఖ నుంచి అనుమతులు పొందింది. అప్పటి నుంచి ఆ పనులు సకాలంలో పూర్తి చేస్తారని చెప్పేసి అందరూ భావించినట్టుగా జరగలేదు. అయితే ఆ సంస్థకు తొలగించి వేరే సంస్థకు పనులు అప్పగించాలని చెప్పేసి అధికారులు భావించారు. అయితే 3 సార్లు నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఒక కీలక ప్రజాప్రతినిధి సహకారంతో తొలగింపు నోటీసుల నుంచి తరచూ బయటపడ్డారు. అయితే ప్రస్తుతం మరోసారి కూడా నోటీసులు జారీ చేయాలని చెప్పేసి అందరూ భావించారు. కానీ 75% పనులు పూర్తి చేసిన సంస్థే మిగతా 20% పనులు కూడా పూర్తి చేయాలని చెప్పేసి అక్కడున్న అధికారులు భావించినట్టు తెలుస్తూ ఉంది. అయితే భద్రాచలం వద్ద గోదావరిపై రెండో వంతెన పనులు వాస్తవానికి జూలై 2014లోనే ప్రారంభం కావాల్సి ఉండగా సాంకేతిక పరమైన అనుమతుల జాప్యంతో 2015 ఏప్రిల్ 1వ తేదీన ప్రారంభించడం జరిగింది. అయితే బ్రిడ్జి నిర్మాణం 2 ఏళ్లలో పూర్తి కావాల్సి ఉండగా ఈరోజు పనులన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. 2016 జూలై నాటికి ఈ పనులు పూర్తి కావాల్సి ఉండగా నిర్దేశించిన సమయం కంటే కూడా దాదాపుగా 7 ఏళ్ల పాటు కొనసాగిస్తూ వచ్చారు. ఆర్థిక సంవత్సరం ఆరంభంలోనే తమకు వేతనాలు చెల్లించడం లేదని చెప్పేసి అనేక మంది కూలీలు కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. దాంతోపాటుగా కరోనా వైరస్ ప్రభావం, లాక్డౌన్ కారణంగా సిబ్బంది తమ స్వస్థలాలకు వెళ్ళిపోవడంతో కూడా ఒక సమస్యగా మారింది. మొత్తంగా వారధి నిర్మాణ పనులన్నీ కూడా నిలిచిపోవడం జరిగింది. అయితే దీంతో ఈ క్రమంలో ఆ సంస్థ ఖచ్చితంగా ఈ పనులు పూర్తి చేస్తామని చెప్పేసి చెప్పింది, కానీ ఆ విధంగా జరగలేదు. అయితే ప్రస్తుతం ఈ భద్రాద్రికి సంబంధించి ఇప్పటికే శ్రీరామనవమి పనులు పూర్తి చేయడం జరిగింది. అయితే ఈ దశలో ఖచ్చితంగా ఈ శ్రీరామనవమికి ఈ పనులన్నీ పూర్తి చేయడంతో పాటు బ్రిడ్జిని కూడా ఈసారి ఖచ్చితంగా అందుబాటులోకి తేవాలని చెప్పేసి అధికారులు భావించారు. అధికారులు భావించినట్టుగానే ప్రస్తుతం ఈరోజు ట్రయల్ రన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ట్రయల్ రన్లో యాక్చువల్గా ఇక్కడున్న ప్రభుత్వానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఎవరు లేకుండా జాగ్రత్త తీసుకున్నారు. స్థానికంగా ఉన్న కలెక్టర్తో పాటు అదేవిధంగా ఇతర అధికారులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇది చంద్రిక ఇక్కడున్న పరిస్థితి. రైట్ ఖదీర్, థ్యాంక్ యూ. పెద్దపల్లి పట్టణంలో పెద్దపల్లి కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అధ్యక్షతన నిర్వహించిన ఈ మీటింగ్కు ముఖ్య అతిథిగా మంత్రి శ్రీధర్ బాబు అటెండ్ అయ్యారు. సమావేశానికి ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, గడ్డం వినోద్, ప్రేమ్ సాగర్ రావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీతో పాటు జెడ్పీ మాజీ చైర్మన్ ఆరేపల్లి మోహన్ హాజరయ్యారు. వంశీకృష్ణకి ఓ విజన్ ఉంది, ఓ లక్ష్యంతో రాజకీయ అరంగేట్రం చేశారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. యువతకు ఆదర్శంగా వంశీ నిలవబోతున్నారని చెప్పారు. భారీ మెజార్టీతో వంశీ గెలుస్తారనే నమ్మకం తనకుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఈ రోజు మన ప్రాంతానికి సంబంధించిన యువతకు సంబంధించిన దిక్సూచిగా నిలబడటానికి ఈరోజు వారికి కానీ వారి కుటుంబానికి సంబంధించి కానీ మేమందరూ
ప్రోత్సాహం కానీ రేపు వారు ప్రతి అడుగు కూడా బాధ్యతాయుతంగా ఉంటుంది. యువతకు ప్రేరేపణ చేసే విధంగా ఉంటుంది. యువతకు ఒక దారి చూపెట్టే విధంగా ఉంటుంది. కేవలం కల్లి బొల్లి మాటలతోనే సరిపుచ్చుకోకుండా తన పనితీరులోనే తన వ్యక్తిత్వాన్ని చూపెట్టాలని ఆలోచన చేసే వ్యక్తిగా వంశీ మీ ముందర నిలబడతా ఉన్నాడు. అన్ని వేళలా వంశీ ప్రజలకు అందుబాటులో ఉంటాడని హామీ ఇచ్చారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. 2009లో ఎమ్మెల్యే విజయ రమణారావు సహకారంతో పెద్దపల్లిని అభివృద్ధి చేశామన్నారు. వంశీని గెలిపించుకుంటే పెద్దపల్లి మరింత అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే వివేక్ వివరించారు. మీరందరూ కూడా కృషి చేసి అప్పుడు కాకా కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళని మీరందరూ కూడా గౌరవించి మమ్మల్ని గెలిపించడం జరిగింది. మీ సేవలో ఉంటాము. ఎప్పుడు కూడా ఇదే ఆలోచన ఉంటుంది. ప్రజలకు సేవ ఎట్లా చేయాలి, ప్రజల సమస్యలు ఎట్లా పరిష్కరించాలని చెప్పి ఎప్పుడు కూడా ఇలానే ఉంటుంది. వారు కూడా ఎట్లయితే కాకా వెంకటస్వామి గారు మీ అందరికీ సేవ చేస్తున్నారో గడ్డ వంశీ కూడా మీ అందరికీ సేవ చేస్తాడని చెప్పి మీ అందరికీ భరోసా ఇప్పిస్తూ దేశంలో మోడీ, రాష్ట్రంలో కేడీ ప్రజలను హింసించారని అన్నారు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఠాగూర్. పెద్దపల్లి ప్రాంతానికి నీళ్లు అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అన్నారు. శ్రీధర్ బాబు నాయకత్వంలో వంశీ గెలుపు ఖాయమని గన్ షాట్ గా చెప్పారు. దేశాన్ని, రాష్ట్రాన్ని అక్కడ మోడీ, ఇక్కడ కేడీ గంగల గలపడానికి ప్రయత్నం చేస్తే ఇలా మనమందరం పోరాటం చేసి మరి అలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ జిల్లాలో శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో వారిని బొందబెట్టినాం. ఇలా మిత్రులారా, ఇలా మరొక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అందరి సమన్వయంతో పెద్దపల్లిలో మంచి మెజార్టీ తీసుకొస్తామన్నారు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. గతంలో కాకా చేసిన అభివృద్ధి వంశీని గెలిపిస్తుందనే విశ్వాసం ఉందన్నారు. ఖచ్చితంగా రేపు ఈ ప్రాంతం గురించి తెలిసిన వాళ్ళు, ఈ ప్రాంతంలో సమస్యల గురించి తెలిసిన వాళ్ళు, రాజకీయ కుటుంబం, రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కాబట్టి ఖచ్చితంగా మిగతా వాళ్ళకన్నా కూడా వంశీ తప్పకుండా మంచిగా పర్ఫామ్ చేస్తారని ఏ రకమైన సందేహం లేదు. దాంతోపాటు చదువుకున్న యువకులు రాజకీయాలకు వస్తే రేపు ముందు తరాలకు మంచి భవిష్యత్తు ఉంటుంది. యువకులందరినీ ప్రోత్సహించి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కానీ తప్పకుండా ఉపయోగపడతాడు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపల్లి ప్రాంతాన్ని పట్టించుకోలేదని అన్నారు అడ్లూరి లక్ష్మణ్. వంశీ కృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. 10 సంవత్సరాల అధికారంలో ఉండి మన పెద్దపల్లి జిల్లా కానీ మన పెద్దపల్లి ప్రాంతానికి కానీ అదేవిధంగా ఈ ప్రాంతాల్లో రైతులకు మేలు జరిగేటువంటి ఏ కార్యక్రమం అన్నా బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఒక్కరోజున ఆలోచన చేసిండా? మంత్రిగా అధికారం నుండి రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఏ రైతు కన్నా కష్టం వచ్చినా, ఏ నిరుద్యోగ యువకునికి కష్టం వచ్చినా, ఏ సింగండి కార్మికుడు చనిపోతే ఎప్పుడన్నా ఒక్కరోజన్నా వచ్చి ఆ ప్రభుత్వం తరఫున వారి పరామర్శించి వారికి ఎక్స్రే చేయించి రైతులకు నీళ్లు రాకపోతేనో, రైతులకు పంట పొలాలు వెళ్ళిపోతేనో పంట పొలాలకు నష్టం ఇప్పించే విధంగా ఆ మంత్రి ఎప్పుడన్నా పనిచేసిండా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పి మనం చేసుకుంటున్నా. కాకా కుటుంబానికి పెద్దపల్లితో ఎంతో అనుబంధం ఉందన్నారు పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. నిరుపేద ప్రజలతో గుడిసెల వెంకటస్వామిగా గుర్తింపు పొందిన ఘనత కాకాది అని వంశీ చెప్పారు. మీ ఆశీస్సులతో నన్ను గెలిపిస్తే ఇంటికి చిన్న కొడుకులా పనిచేస్తానని భరోసా ఇచ్చారు వంశీ. 75,000 మందికి ఇల్లు లేవు, పట్టాలు లేవంటే మన కాకా వెంకటస్వామి గారు వారి కోసం పోరాడి పెద్ద ర్యాలీలు తీసి హైదరాబాద్లో వాళ్ళకి పట్టాలు, గుడిసెలు కూడా ఇప్పించిన ఘనత మన వెంకటస్వామి గారిదే అని చెప్పి గుర్తు చేస్తున్నాను. మన లోకల్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే 80% మొన్ననే మన వివేక్ గారు కూడా రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి 80% లోకల్ ఎంప్లాయ్మెంట్ చేయాలని చెప్పి స్థానికులకే ఎంప్లాయ్మెంట్ వచ్చేటట్టు కృషి చేద్దామని చెప్పి మళ్ళొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చేసిన మంచి పనులు ఒకసారి గుర్తు చేసుకొని నాకు ఈసారి ఆశీర్వాదం ఇస్తే ఖచ్చితంగా మీ చిన్న కొడుకులాగా మీ ఇంటికి, మన పెద్దపల్లి ప్రాంతానికి నేను ఎల్లప్పుడూ కృషి చేసి కష్టపడతా అని చెప్పి. పెద్దపల్లి పార్లమెంటు సెగ్మెంట్ లోని కాంగ్రెస్ నేతలంతా వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని భరోసా ఇచ్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బెల్ట్ షాపుల దందా జోరుగా నడుస్తోంది. గల్లీకో బెల్ట్ షాప్ దర్శనమిస్తోంది. ఊళ్ళలోని కిరాణా షాపులు, వైన్స్, బార్ షాపులను తలపిస్తున్నాయి. అరికట్టాల్సిన ఎక్సైజ్ పోలీసులు కాసులు దండుకొని చూసి చూడనట్లుగా వదిలేస్తున్నారు. బెల్ట్ షాపుల యజమానులు రాత్రి పగలు తేడా లేకుండా విక్రయాలు జరుపుతున్నారు.
దీంతో మందుబాబులతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బ్రాందీ షాపులు 294 ఉంటే బెల్ట్ షాపులు 15,000కు పైగా ఉన్నట్లు అధికారుల లెక్కలు చెప్తున్నాయి. వైన్ షాపుల్లో ముందస్తుగా 10,000 డిపాజిట్ తో బెల్ట్ షాప్ మెంబర్షిప్ తీసుకుంటున్నారు. ఆ తర్వాత ప్రతి బాటిల్ పై వైన్ షాప్ లో 10 రూపాయలు ఎక్కువ చెల్లించి సరుకు తీసుకొస్తున్నారు. లిక్కర్ బాటిల్ పై 20 నుంచి 30, కూలింగ్ అవసరం ఉండే బీర్ బాటిల్స్ పై 30 నుంచి 40 రూపాయల ధర ఎక్కువ చేసి అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. మందుబాబుల అవసరాన్ని బట్టి 24 గంటల పాటు విక్రయాలతో పాటు డిమాండ్ను బట్టి రేటు పెంచి లిక్కర్ దందా యథేచ్ఛగా సాగిస్తున్నారు. కిరాణా షాపుల యజమానులు బ్రాందీ షాపుల యజమానులకు అడిగినంత ముట్టజెప్పి బీర్లు, మద్యం సీసాలు తీసుకొని ఉదయం రాత్రి అనే తేడా లేకుండా ఏజ్ లిమిట్ చూడకుండా విక్రయాలు జరుపుతున్నారు. చిన్న వయసుల్లో మద్యం సేవించడం వల్ల అనారోగ్యాలకు గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలో దేశంలోనే అత్యధికంగా వైన్ షాపులు, బెల్ట్ షాపులు నడుస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంగా మనం చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వం చూస్తే బెల్ట్ షాపులు పెంచి పోషించింది. బ్రాండ్ షాపులు కిలోమీటర్కి ఒకటి మాత్రం ఉన్నాయి. ఈ ఒక్క బ్రాండ్ షాప్కి సుమారుగా 10 నుండి 20 వరకు గ్రామాలు ఉన్నాయి. ఒక్కొక్క గ్రామంలో బెల్ట్ షాపులు 10 నుండి 15 ఉన్నాయి. ఈ 10 నుండి 15 24 గంటలు నడుస్తున్నాయి. ఇప్పుడు గత 10 సంవత్సరాలు చూస్తే 12 నుండి 13 సంవత్సరాల విద్యార్థులు కూడా మద్యానికి బానిసైంది. మరి బంగారు తెలంగాణ అన్నా కాకుండా ఇది తాగుబోతుల తెలంగాణగా ప్రస్తుతం మన రాష్ట్రం ఉంది. ఇప్పటి ప్రభుత్వమైనా ఈ బెల్ట్ షాపులను పట్టించుకొని బెల్ట్ షాపులు పూర్తిగా రద్దు చేయాలని మేము కోరుకుంటున్నాం. అప్పటికైనా ప్రభుత్వం మేల్కొని తక్షణమే బెల్ట్ షాపులను రద్దు చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని మేము కోరుకుంటున్నాం. ఎండలు దంచి కొడుతుండగా కూలీలు మద్యం తాగేందుకు ఆసక్తి చూపుతున్నారు. గ్రామాల్లో కిరాణా షాపుల్లో విచ్చలవిడిగా విక్రయాలు జరపడం కారణంగా వైన్ షాపుల వ్యాపారులు కూడా చిల్డే బీర్లను ఎక్కువ శాతం బెల్ట్ షాపులకే అప్పగిస్తున్నారని స్థానికులు చెప్తున్నారు. బెల్ట్ షాప్ నిర్వాహకులు ఎక్కువ ధరకు అమ్మకాలు జరిపినా ఎక్సైజ్ పోలీసులు చూసి చూడనట్లుగా వదిలేస్తున్నారు. బెల్ట్ షాపు ఓనర్లు ఎక్సైజ్ పోలీసుల చేతులు తడుపుతున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రామాలలో విచ్చలవిడిగా కొనసాగుతున్నటువంటి బెల్ట్ షాపులను నియంత్రించాలని చెప్పి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ గ్రామాలలో బెల్ట్ షాపులకు అడ్డు అదుపు లేకుండా పోతున్నది. కనీసం సమయం కూడా లేదు. ఇవాళ 24 గంటలు అవి యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఇవాళ బెల్ట్ షాపుల వల్ల ఇవాళ మైనర్ బాలురు ఎవరైతున్నారో వాళ్ళు ఆ బెల్ట్ షాపులకు అంటే అక్కడికి వెళ్ళి మద్యం తాగడం, ఇవాళ విచ్చలవిడిగా వ్యవహరించడం జరుగుతూ ఉన్నది. గ్రామాలతో పాటు నగరంలో బెల్ట్ షాపుల దందా యథేచ్ఛగా సాగుతోంది. స్థానిక ఎక్సైజ్ పోలీసులు పట్టించుకోవడం లేదని టాస్క్ ఫోర్స్ పోలీసులు బెల్ట్ షాపుల దందాపై ప్రత్యేక దృష్టి సారించారు. కిరాణా షాపుల్లో విక్రయాలు జరుపుతున్న వారిపై దాడులు నిర్వహించి పెద్ద మొత్తంలో లిక్కర్, బీర్ బాటిల్స్ సీజ్ చేస్తున్నారు. ఇవాళ ప్రతి గ్రామంలో కిరాణం షాప్ ఉంటే ప్రతి కిరాణం షాప్లో బెల్ట్ షాప్ ఉంటుంది. ప్రతి కిరాణంలో ఉన్నటువంటి షాపుల ద్వారా ఇవాళ పెద్ద ఎత్తున మద్యం విక్రయాలు జరుగుతున్నటువంటి సందర్భం. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నిస్తేజంగా మారిపోయింది. ఇవాళ గ్రామీణ ప్రాంతాలలో ఎక్కడ బెల్ట్ షాపులు ఉన్నాయి, ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నాయి అనేటటువంటి విషయం ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి తెలిసినప్పటికి కూడా ఒకప్పుడు కాపుసారా చేస్తున్నటువంటి, బెల్లం తయారీ చేస్తున్నటువంటి వాళ్ళపైన దాడులు చేసి ఇల్లీగల్ లిక్కర్ని కంట్రోల్ చేసినటువంటి ఎక్సైజ్ ఇవాళ ఇల్లీగల్ వైన్స్ అమ్మకాలను ఎందుకు కంట్రోల్ చేయటం లేదు? కాబట్టి ఇవాళ గ్రామీణ స్థాయిలలో ఇల్లీగల్గా నడుస్తున్నటువంటి బెల్ట్ షాపులను తీసివేయడంతో పాటు ఇవాళ ఎత్తైతే ఎక్సైజ్ ద్వారా, వైన్స్ ద్వారా, బార్ల ద్వారా పెద్ద ఎత్తున మద్యం అమ్మకాలు చేసుకోవాలనేటటువంటి ఆలోచన బంద్ చేసుకొని ఇవాళ రెగ్యులేషన్ చేసేటటువంటి కార్యక్రమాలు చేయాలి. ఇలాంటి వాటి నుండి ప్రజలను కాపాడేటటువంటి బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి. రోజుకు 2-3 బెల్ట్ షాపులు సీజ్ చేసి కేసులు నమోదు చేస్తున్నారు. 15 రోజుల్లో దాడులు నిర్వహించి దాదాపు 66 మందిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు చెప్తున్నారు. ఎక్సైజ్, సివిల్ పోలీసులు దృష్టి సారించి బెల్ట్ దందాను పూర్తిగా నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. పెట్టిన పెట్టుబడికి 24 గంటల్లో 2 లాభం వస్తుందని ఎవరో చెబితే జనం ఆశపడ్డారు. అప్పు చేసి బంగారం తాకట్టు పెట్టి మరీ పెట్టుబడులు పెట్టారు. యాప్ మూతపోయడంతో మోసాన్ని ఆలస్యంగా గుర్తించిన జనం ఇప్పుడు లబోదిబోమంటున్నారు. గ్రామాల్లో సైబర్ క్రైమ్ బాధితులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలో ఏ గ్రామాన్ని కదిలించినా ఇలాంటి మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. వేక్ యాప్ మాయలో పడి ఒక్కో ఊరిలో వందలాది మంది బాధితులు బలైపోయారు. చైన్ సిస్టమ్ లా పాకిన వేక్ యాప్ బాధితులు మోసాన్ని ఆలస్యంగా గుర్తించి ఇప్పుడు లబోదిబోమంటున్నారు. నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలో వేలాది సంఖ్యలో బాధితులున్నారు. అప్పు చేసి కొందరు, బంగారాన్ని తాకట్టు పెట్టి కొందరు, ఇంట్లో తెలియకుండా ఇంకొందరు ఇలా రెక్కల కష్టం చేసి సంపాదించిన డబ్బు యాప్లో జమ చేస్తే మోసపోవాల్సి వచ్చింది. మా నాన్న వ్యవసాయం చేస్తూ ఆయన కింద నేను
ఇది అది అని చెప్తుంటే నేను పని చేస్తూ ఉంటాను. అది మా ఇంట్లో తెలియకుండా నేను ఇది ఒక యాప్ వచ్చిందని మా ఫ్రెండ్స్ చెప్పడం ద్వారా నేను వాళ్ళతో పాటు నాతో లేకున్నా మా అమ్మ మా నాన్న వాళ్ళు వ్యవసాయానికి ఇంట్లో దాపెట్టిన పైసలు ఉంటే అవి తెచ్చి మా ఫ్రెండ్స్ చెప్పడం వల్ల నేను కూడా యాప్లో పెట్టాను. దాని కారణంగా నష్టపోయానని మా ఇంట్లో తెలియడం ఇలాంటివి జరగడం వల్ల ఎన్నో గొడవలకు అనర్థాలు జరిగినాయి. పెట్టిన పెట్టుబడికి 24 గంటల్లో రెండింతల లాభం వస్తుందని ఎవరో చెబితే జనం ఆశపడ్డారు. లాభం రాకపోగా పెట్టిన పెట్టుబడి మొత్తం పోగొట్టుకుని జనం ఆందోళన చెందుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి వట్టెం గ్రామంలో బాధితులను పలకరిస్తే తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఒక్కో బాధితుడిది ఒక్కో దీనగాథ. గ్రామంలో మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా నాగర్ కర్నూలు వనపర్తి ఇలా మన జిల్లాల వారీగా చాలామంది వేక్ అనే ఒక యాప్ వచ్చింది. యాప్లో 3,000 వేస్తే 9,000, 9,000 వేస్తే 14,000 అని డైలీ వారీగా ఇచ్చారు. దానివల్ల ఎక్కువ నిరుద్యోగ యువత మన యువకులు పెద్ద మొత్తంలో మోసపోయారు. రాత్రి రోజు వేక్ అనే యాప్ వచ్చింది. మా ఫ్రెండ్స్ ఇట్లా చెప్పారు అమౌంట్ 1000 వేస్తే 2,000 ఇట్లా వస్తాయని. నాకు కూడా అదే రోజు పాల బిల్లు వచ్చినట్టుగా అదే రోజు నేను పాల బిల్లు వస్తే అమౌంట్ తీసుకుపోయి వేయడం జరిగింది. ఇప్పుడు ఆ బిల్లు కోసం ఉన్న బార్లు అమ్ముకునే పరిస్థితి వచ్చింది. ఓ బాధితుడు భార్య పుస్తెలతాడు పెట్టి అప్పు తీసుకొచ్చి 1,50,000 పెట్టుబడి పెట్టాడు. యాప్ మూతపడ్డంతో మోసపోయామని ఆలస్యంగా తెలుసుకుని కుమిలిపోతున్నాడు. నిరుద్యోగ యువత, వ్యవసాయ కూలీలు రెక్కల కష్టం చేసుకుని బతికే వాళ్లంతా అప్పులు చేసి పెట్టుబడి పెట్టి నిండా మునిగారు. ఒక్కొక్కరు 50,000 నుంచి లక్షల్లో పెట్టుబడులు పెట్టారు. నష్టపోయామని గ్రహించిన బాధితులు నెత్తి నోరు బాదుకుంటున్నారు. యాప్ ద్వారా ఈ 2-3 రోజుల కింద మా మిత్రుడు వాళ్ళ సొంత భార్య పుస్తకాలు తీసుకొచ్చి బ్యాంకులో పెట్టి ఈ యాప్ కోసానికి 1,50,000 అకౌంట్లో పెట్టిండు. డబ్బులు అధిక ఎక్కువ వస్తాయని చెప్పి ఈరోజు యాప్ మొత్తాన్ని ఎత్తేసారు. వాళ్ళు డేంజర్ అకౌంట్ అని పెట్టేసారు కాబట్టి ఆ యాప్ పనిచేయట్లేదు. వాళ్ళు నిన్నమ్మ నా ఇంట్లో గొడవ పెట్టుకొని ఆత్మహత్య కూడా ప్రయత్నించారు. వాళ్ళు చాలా బాధాకరమైన విషయము. ఈ వాట్సాప్లలో వేక్ యాప్లో చాలామంది ప్రజలు దానిలో ఇన్వెస్ట్ చేసి చాలామంది మోసపోయినారని చెప్పేసి వాట్సాప్లలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ గ్రామాల నుంచి ఇంతవరకు ఎటువంటి పిటిషన్ కానీ పోలీస్ స్టేషన్కి అందలేదు. దయచేసి ప్రజలకు ఒక విజ్ఞప్తి, బిజినపల్లి మండలము ప్లస్ గ్రామ ప్రజలకు అందరికీ విజ్ఞప్తి ఏమంటే డబ్బులు ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్ చేయకండి. ప్రాపర్గా మీకు లీగల్గా ఉంటేనే ఇన్వెస్ట్ చేయండి. ఈ ఇన్వెస్ట్ ఫ్రాడ్లు చాలా ఎక్కువైతున్నాయి. ఈ మధ్యన సైబర్ క్రైమ్స్ ఎక్కువ కేసులు అయితే ఉన్నాయి. వనపర్తి, నాగర్ కర్నూలు జిల్లాలో వేలాది మంది బాధితులున్నారు. కోట్లలో పెట్టుబడి పెట్టారు. చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యాయత్నం చేశారు. చాలా మంది దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. మోసగాళ్లను గుర్తించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. సైబర్ వల్ల పల్లెలు పట్టణాలను తేడా లేకుండా ప్రజల్ని చుట్టుముడుతోంది. సైబర్ మోసగాళ్ల మాయల్లో పడి జనం డబ్బులు పోగొట్టుకుంటున్నారు. పోలీసులు దృష్టి సారిస్తే తప్ప ఈ సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం లేదు. కెమెరా పర్సన్ శ్రీనివాస్ కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, అవునారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 9 రోజుల పాటు శ్రీ రామనవమి ఉత్సవాలు కొనసాగనున్నాయి. వేములవాడ రాజన్న సన్నిధిలో రాములూరి కళ్యాణం వైభవంగా జరుగుతుంది. ప్రతి ఏటా ఇక్కడ శ్రీ సీతారాముల కళ్యాణం వీక్షించేందుకు దేశవ్యాప్తంగా ఉన్న జోగినులు, హిజ్రాలు, శివపార్వతులు ఒక్కరోజు ముందుగానే వేములవాడకి చేరుకుంటారు. సీతారాముల కళ్యాణం కోసం తలంబ్రాలు, ముత్యాలను జోగినులు తీసుకొస్తుంటారు. ఒకవైపు సీతారాముల కళ్యాణం జరుగుతుంటే మరోవైపు ఒకరిపై ఒకరు తలంబ్రాలు పోసుకుంటూ రాముడి కళ్యాణంలో శివుడిని వివాహం ఆడినట్లు తన్మయం చెందుతారు. ఈ ప్రక్రియ కేవలం రాజన్న సన్నిధిలో కొనసాగుతుంది. ప్రతి ఏటా సీతారాముల కళ్యాణం సందర్భంగా చాలా మంది భక్తులు శివుడిని పెళ్లాడుతూ శివపార్వతులుగా మారిపోతున్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి 17 వరకు భక్తోత్సవం కార్యక్రమం నిర్వహిస్తారు. 17వ తేదీ ఉదయం 11:59 శ్రీ సీతారామచంద్ర స్వామి దివ్య కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. రాత్రి రథోత్సవం ముగిసిన తర్వాత డోలోత్సవం, వసంతోత్సవం నిర్వహిస్తారు. రాజన్న ఆలయంలో సీతారాముల కళ్యాణం తిలకించడానికి దాదాపు 1,00,000 మంది వరకు వస్తారనే అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ అధికారులు తెలిపారు.
ఈ శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగానే 17వ తారీఖు శ్రీరామనవమి కళ్యాణము, సీతారామచంద్ర స్వామి కళ్యాణం కూడా వైభవంగా నిర్వహించబడుతుంది. కాబట్టి వచ్చేటువంటి భక్తులకి ఏర్పాట్లలో భాగంగా అన్నీ కూడా మేము త్రాగునీరు కావచ్చు, అదేవిధంగా చలువ పందిళ్ళు కావచ్చు, అదేవిధంగా ఇతరత్ర నీడ ఇవన్నీ కూడా మేము ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారి ద్వారా ఇవన్నీ కూడా చేస్తున్నాము. కళ్యాణం అనంతరము వచ్చేటువంటి భక్తులకు అన్నదానం కూడా దేవస్థానం తరఫు నుండి చేయబడుతుంది. సుమారుగా ఒక 30 నుంచి 40 వేల మందికి అన్నదానం కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది. రాజన్న ఆలయ చైర్మన్ గెస్ట్ హౌస్ ఎదుట కళ్యాణం జరిపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఆలయ ఆవరణలో చలువ పందిళ్లు వేశారు. వేసవి కాలం కావడంతో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా తాగునీటి వసతి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కళ్యాణం వీక్షించేందుకు ప్రత్యేకంగా LED స్క్రీన్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. దేశంలో భద్రాద్రితో పాటు ఇతర ప్రాంతాల్లో రాముడి కళ్యాణం జరుగుతున్నప్పటికీ జోగినులు మాత్రం వేములవాడకే వస్తూ స్పెషల్ అట్రాక్షన్ గా ఉంటారు. కళ్యాణం అనంతరం 4-5 రోజుల పాటు బద్దిపోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ఎంజాయ్ చేస్తుంటారు.